నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగసాగెను. నరసావధానులు గారి బట్టలను నేను స్వయముగా ఉతకక నా పెద్ద కుమారుడైన రవిదాసును ఉతకమని చెప్పితిని. ఏ రోజైనను నేను నరసావధానులు గారిని చూసిన ఎడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుచుంటిని. తిరుమల దాసుపై శ్రీపాదుల వారి దివ్యానుగ్రహం. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసావధానులు గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించేవాడను. ఈ విషయము ఎట్లో నరసావధానులు గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యం కదా. నేను శ్రీపాదుల నామస్మరణము చేయుచు వారి బట్టలను ఉతికి తిని రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకుని వెళ్ళెను. అదే విచిత్రమో గాని ఆ ఇంటిలోని వారికి ఎవరికి ఏమీ కాలేదు. కాని నరసావధానులు గారికి మాత్రము నేను ఉతికిన బట్టలను ధరించినంతనే వల్లంతయు తేళ్లు జెర్రెలు పాకినట్లుండెను. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలిగించుచుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్ని వస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిపించిరి. నేను ఏదియో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రములలోనికి ప్రవేశపెట్టినాననియు ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడుననియు తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నిన్ను నిర్దోషిగా తెలిచెను. నాయన శంకరభట్టు, శ్రీపాదుల లీలలు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరముల నవయవన రూపమున వచ్చిరి. శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టమొచ్చిన వయసులో భక్తులకు దర్శనమిచ్చుచుండిరి. శ్రీచరణుల లీలలతో ప్రత్యక్ష సంబంధము కలవారులకు ఇది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాచర్యములతో, అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించిన వారు, రజకులు ఉండు పేటకు వచ్చుట ఉత్తమము కాదు అని అంటిని. దానికి శ్రీపాదులు, ఓయి, నరసావధానులు ఎవరనుకొంటివి? వారు చాకలి మూట అంత పాపమును నెత్తిన పెట్టుకొని జీవనయాత్ర చేయుచున్న రజకుడు. రజకుడవైన నీవు బ్రహ్మజ్ఞానము కొరకు తపించే ఉత్తమ బ్రాహ్మణుడు. అందుచే